guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని 3-piece కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను అమెజాన్ నుంచి. ఈ సెట్స్ అన్ని ఏంటంటే కొంచెం క్యాజువల్ వేర్కి అయితే బాగుంటాయండి. అంటే రెగ్యులర్గా వేసుకొని అట్లా కాకుండా ఏదైనా స్పెషల్గా బయటికి వెళ్ళినప్పుడు అది వేసుకోవడానికి అయితే సూటబుల్గా ఉంటుంది. అలానే కొంచెం ఫెస్టివ్ వేర్ ఆర్ లేకపోతే అట్లా అని కాదు, బట్ క్యాజువల్ వేర్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయండి బయటకి అది వెళ్ళినప్పుడు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎక్కువగా బయటకి అది వెళ్తాం కాబట్టి పిల్లలకి హాలిడేస్, అట్లాంటప్పుడు బయటికి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించేలాగా కొన్ని సెట్స్ అయితే తీసుకున్నాను. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఆ లింక్ పైన క్లిక్ చేయడం అంతే, అవి ఓపెన్ అవుతాయండి. లేదంటే మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో యాజ్ యూజువల్ మీరు ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. అండ్ సైజ్ టు సైజ్ కూడా ప్రైస్ అయితే మారుతుందండి. నేను పిక్ చేసుకున్న సైజ్ది లింక్ పెడతాను కాబట్టి మీకు ప్రైస్ వేరియేషన్ చూపించవచ్చు. ఒక్కొక్కసారి స్మాల్ సైజ్ ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఎక్స్ట్రా స్మాల్, లైక్ డిపెండింగ్ ఒక్కొక్కసారి సైజ్ బట్టి కూడా మనకి ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుంది. అండ్ నేను వీడియో పోస్ట్ చేసిన రోజు ప్రైస్ అయితే పోస్ట్ చేస్తాను. నేను పర్చేస్ చేసినప్పుడు నాకు ఇంకా తక్కువకి రావచ్చు, ఎక్కువ కూడా వచ్చి ఉండొచ్చు. లైక్ డిపెండ్స్ అండి, ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసి అయితే పర్చేస్ చేసుకోండి. అంటే మై హోల్ స్టోర్ లింక్ ఓపెన్ చేయగానే అక్కడ కనిపించిన ప్రైసెసే చూసి మిస్లీడ్ అవ్వద్దు. మేబీ ఒక్కొక్కసారి ఇంక్రీజ్ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి సేమే ఉంటుందండి. జస్ట్ చెక్ చేసుకుని అయితే చూసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇట్లా మంచి లైక్ వైలెట్ కలర్లో అయితే వచ్చింది. ఈ సెట్ అయితే నాకు భలే నచ్చిందండి, చాలా బాగుంది. వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా. ఇది ఏంటంటే మనకి ఇట్లాగా అనార్కలి స్టైల్లో అయితే వస్తుంది. ఇట్లా అనార్కలి స్టైల్లో సింపుల్గా మోనోక్రోమ్ లుక్లో అయితే వస్తుందండి. అంటే దీని మీద ఏమీ ప్రింట్ అదంతా రాకుండా మనకి టాప్ అండ్ బాటమ్ రెండు కూడా ఇట్లా ప్లెయిన్ కలర్స్లో సింపుల్గా అయితే వస్తుందండి. ఇట్లాగా ఫ్రాక్ లాగా అయితే వచ్చింది. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది మనకి. అండ్ నెక్ ఏంటంటే కొంచెం ఇట్లాగా స్లీపింగ్ కాలర్ లాగా అయితే వచ్చి దాని చుట్టూ మనకి ఇలా గ్రీన్ కలర్తో బార్డర్ అయితే వచ్చింది. చాలా మంచి కాంబినేషన్ అండి. ఈ పర్పుల్ లైక్ ఈ వైలెట్ కలర్ అండ్ ఈ గ్రీన్ కలర్ అయితేనే ఇట్లాగా మనకి స్లీపింగ్ కాలర్ స్టైల్లో మనకి ఇక్కడ చిన్న బ్యాండ్ వచ్చి ఇలాగా మనకి లైక్ పైపింగ్ అయితే చేసి గ్రీన్ కలర్తో వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లాగా పైపింగ్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇట్లా సింపుల్ పైపింగ్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ కింద ఫ్రాక్ ఏంటంటే మనకి ఇట్లాగా సింపుల్గా ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా గ్రీన్ కలర్తో పైపింగ్ డీటెయిలింగ్ వచ్చింది. సో ఇట్లా మనకి అంబ్రెల్లా కట్ స్టైల్లో ఫుల్ ఫ్లేయర్ వచ్చి అనార్కలి అయితే వచ్చింది. మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి, సాఫ్ట్గా ఉన్నింది ఫ్యాబ్రిక్ అయితేని. అంటే యూజువలీ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే కొంచెం రఫ్ ఫీల్ వస్తుంది. అట్లా రఫ్ ఫీల్ కాకుండా మనకి ఇది సాఫ్ట్గా అయితే ఫ్యాబ్రిక్ ఉంది. లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. అండ్ ఇది బాటమ్ వచ్చేసి మనకి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇలాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్, టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో బాటమ్ కూడా అదే ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా సింపుల్గా బాటమ్ అయితే వచ్చిందండి, స్ట్రైట్ కట్ బాటమ్. దీనికి పాకెట్స్ అయితే ఒక పాకెట్ వచ్చిందండి, దీనికి పాకెట్ వచ్చింది. బట్ వేస్ట్ అండి, అనార్కలీస్కి పాకెట్ వచ్చింది బికాస్ కింద కట్ ఉండదు కాబట్టి పాకెట్ యూజ్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన దుప్పట మనకి ఇట్లాగా మంచి ప్రింటెడ్ దుప్పట అయితే వచ్చింది. బాందినీ స్టైల్లో మనకి దుప్పట అయితే వచ్చింది. మొత్తం అంతా కూడా దీనిపైన బాందినీ స్టైల్లో ప్రింట్ అయితే వచ్చింది. దుప్పట లెంత్ అండ్ విత్ బాగానే ఉండిందండి. ఇది కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో అయితే తీసుకున్నాను. అండ్ కాటన్ బ్లెండ్ టైప్ ఫ్యాబ్రిక్ కాబట్టి దుప్పట అయితే మరీ ఫుల్ లెంత్ అండ్ విత్ రాదు మనకి. బట్ నాకు ఓకే అనిపించింది. వన్ సైడ్ వేసుకుని స్టైల్ చేసినప్పుడు లుక్ అయితే బాగుంది. ఆర్ లేకపోతే మీ దగ్గర ఏదైనా గ్రీన్ కలర్లోనో ఆర్ డిఫరెంట్ దుప్పటాస్ ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు. బికాస్ దిస్ ఇస్ ప్లెయిన్ కుర్తీ కాబట్టి, ప్లెయిన్ కుర్తీ అండ్ బాటమ్ సెట్ కాబట్టి మీరు ఏదైనా ప్లెయిన్ది వేసుకున్న, మీ దగ్గర ఉన్న లైక్ కొంచెం ప్రింటెడ్ దుప్పటా వేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్. షార్ట్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటాయండి మోనోక్రోమ్ లుక్స్ అయితేని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. ఇది కూడా మనకి మంచి 3-piece సెట్ లాగా వస్తుంది. ఏ లైన్ టైప్ సారీ అండి, ఇది కొంచెం స్ట్రైట్ కట్ కుర్తీ లాగే వస్తుంది. అండ్ ఇది కూడా నేను ఇవన్నీ లైక్ ఐ ఆల్రెడీ స్పెసిఫైడ్ అండి. అంటే స్పెసిఫిక్గా ఏదైనా ఫంక్షన్స్కి ఫెస్టివ్స్కి అంత గ్రాండ్గా లేవు కానీ బట్ బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. యూజువల్ క్యాజువల్ లుక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైలిష్ లుక్స్ లాగా అయితే అనిపిస్తుంది. సో ఇది ఏంటంటే మనకి ఇట్లాగా సింపుల్ యూ షేప్ నెక్ లాగా వచ్చి ఇక్కడ ఇట్లా చిన్న బ్యాండ్ లాగా వచ్చి ఇక్కడ అయితే ఇట్లాగా ఫ్లవర్స్ లాగా వచ్చిందండి. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చి సెంటర్లో డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లా మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ డిఫరెంట్ ప్రింట్ వచ్చిన టైప్ ఆఫ్ కుర్తీస్ ఏంటంటే కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి. అంటే ఆ కంటిన్యూటీ ఆ ఫుల్ లుక్ అయితే పోతుంది కాబట్టి లుక్ అయితే చాలా బాగుంటుంది. అంటే మొత్తం అంతా ఒకే
క్లాత్ వస్తే ఏంటంటే కంటిన్యూస్గా ఉండి చబ్బీగా ఉన్నట్టు అనిపిస్తాము. సో ఇట్లా బ్రేకేజ్ రావడం వల్ల ఏంటంటే అంత చబ్బీగా ఉన్న ఫీల్ అయితే రాదు అవుట్ఫిట్ వేసుకుంటేనే. అండ్ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ వచ్చిన జాయింట్ దగ్గర మనకి ఇలా గొట్టపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే కింద వరకు వచ్చింది. అండ్ ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా గొట్టపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది సింపుల్గాని. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇక్కడ మధ్యలో వచ్చిన కలర్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ ఫుల్ అంతా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఏదైతే వచ్చిందో అది వచ్చింది. మంచిగా ప్యాటర్నింగ్ అయితే చేశారండి ఫ్యాబ్రిక్ని, నీట్ లుక్ అయితే వచ్చింది సింపుల్గాని. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది మనకి. ఇలాగా కొంచెం ప్లాజో టైప్ ఆఫ్ బాటమ్ లాగా వచ్చింది. మరి ఎక్కువ ఫ్లేర్ రాలేదు, షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుందండి. సో ఇట్లా మీడియం ఫ్లేర్ వచ్చి మనకి ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి కూడా మనకి బాటమ్ సెంటర్లో ఏదైతే టాప్ వచ్చిందో అదే ప్రింట్ అండ్ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. కింద ఇలా గొట్టపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి టాప్ అండ్ బాటమ్ రెండు కాంబినేషన్లో మనకి ఇట్లాగా కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో దుప్పటా అయితే వచ్చింది. బాగానే ఉన్నదండి దుప్పటా లెంత్ అండ్ విత్. యాజ్ ఆల్రెడీ టోల్డ్ బడ్జెట్ రేంజ్లో తీసుకున్నప్పుడు మనకి దుప్పటా ఈ బ్రాండ్స్లో దుప్పటా అంత లెంత్ అండ్ విత్ అయితే పర్ఫెక్ట్ రావు మనకి. బట్ పర్వాలేదండి, ఈ ప్రైస్కి నాకు వర్త్ అనిపిస్తుంది. అన్ని లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఇచ్చినప్పుడు కొన్ని ఆటల దగ్గర అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇట్లా అయితే మనకి దుప్పటా అయితే వచ్చింది. నాకు కలర్ కాంబినేషన్ అండ్ ఈ ప్రింట్ స్టైల్ అంతా డిఫరెంట్ అనిపించింది ఈ సెట్ అయితేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ఇట్లా వైట్ ప్రింట్లో అయితే వచ్చింది మనకి. ఇది కూడా మనకి అనార్కలీ స్టైల్లో అయితే వచ్చింది. మోస్ట్లీ అన్ని కూడా అనార్కలీసే తీసుకున్నాను. ఆ గ్రీన్ వన్ ఒకటే డిఫరెంట్ స్టైల్ అనిపించి అదైతే తీసుకున్నానండి. ఇదైతే మనకి ఇట్లా సింపుల్ అనార్కలీ స్టైల్లో వైట్ కలర్తో ఫ్రాక్ వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. కొంచెం విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. సాఫ్ట్ అండ్ థిన్గా అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్. సో ఇట్లా మనకి మంచిగా లైక్ అనార్కలీ స్టైల్లో యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ అయితే సెపరేట్ వచ్చింది. ఇట్లా యోక్ పార్ట్ అయితే వీ షేప్ నెక్తో వచ్చింది. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్. అండ్ ఇక్కడ ఫ్రాక్ పార్ట్ దగ్గర మనకంతా కూడా ఇలా చిన్న ప్లీట్స్తో ఫ్రాక్ అయితే వచ్చిందండి. ఇలా చిన్న ప్లీట్స్తో ఫ్రాక్ వచ్చింది. ఏంటంటే సింగిల్ పీస్లా కూడా వేసుకోవచ్చు. అంబ్రెల్లా కట్ట లేకపోతే ప్లీట్స్ లాగా లైక్ బాక్స్ ప్లీట్స్ లాగా వచ్చినవి మనం సెపరేట్గా ఫ్రాక్ లాగా వేసుకుంటే సింగిల్ పీస్ లాగా పెద్ద లుక్ అయితే రాదు. ఇట్లా మనకి ప్లీట్స్ వచ్చినవి ఏంటంటే సింగిల్ పీస్ ఫ్రాక్లా కూడా ఇది పేరప్ చేసుకోవచ్చు. బట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే వైట్ కలర్ కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. బేజ్ కలర్ స్పెగటీ వేసుకుని పేరప్ అయితే చేసుకోవాలండి దీన్ని. ఇట్లా మనకి మంచి ఫ్లేయర్ వచ్చి ఫ్రాక్ స్టైల్లో వచ్చింది. అండ్ బాటమ్ వచ్చేసి ఇట్లా వైట్ కలర్లో అయితే వచ్చింది మనకి. ఇట్లాగా వైట్ కలర్లో మనకి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే కొంచెం హాఫ్ వైట్లా ఉంది. బాటమ్ ఏంటంటే ప్యూర్ వైట్ వచ్చిందండి. బట్ ఫ్యూ వాషెస్ తర్వాత ఈ ప్యూర్ వైట్ కూడా కొంచెం లైక్ ఈ కలర్లోకి వచ్చేస్తుంది. యూజువలీ ప్యూర్ వైట్స్ ఎక్కువ వాషెస్కి అయితే ఆగవు, కొంచెం కలర్ చేంజ్ అయితే వస్తుంది మనకి. అండ్ దీనికి పాకెట్ కూడా వచ్చిందండి. బట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ అనార్కలీస్కి పాకెట్ ఇస్ నో యూజ్ అండి. బికాజ్ ఏమీ లైక్ పెట్టడానికి ఉండదు కదా, బికాజ్ ఫ్రాక్ లాగా వస్తుంది, పక్కన కట్ ఉండదు కాబట్టి. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దుప్పటా కూడా వచ్చేసి మనకి కోటా స్టైల్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందండి. లైక్ సూపర్ నెట్ లాగా నెట్ కాటన్ లైక్ సిల్క్ మిక్స్ వచ్చిన కోటా దుప్పటా లాగా వచ్చి మనకి ఇట్లాగా జరీ బార్డర్ అయితే వచ్చి ఇలా సింపుల్గా కోటా స్టైల్లో దుప్పటా అయితే వచ్చింది. ఇది దుప్పటా కూడా బాగానే అనిపించిందండి నాకు. ఓవరాల్గా సెట్ వేసుకుంటే బాగానే ఉంది. బాటమే కొంచెం లైట్ షేడ్ ఆఫ్ వైట్ వస్తే బాగుండేది. రెండు షేడ్స్ అయితే మ్యాచ్ అవ్వలేదు. బట్ వేసుకున్నప్పుడు అంత ఆడ్గా అయితే ఏం తెలియట్లేదు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మనకి ఫ్రాక్ స్టైల్లోనే వచ్చింది. ఇట్లాగా మనకి సింపుల్గా ఫ్రాక్ స్టైల్లో వచ్చింది. ఫ్రాక్ స్టైల్ అనే దానికన్నా కొంచెం నైరా కట్ ఏ లైన్ టైప్లో వచ్చిందని అనొచ్చండి. ఇది కలర్ అయితే చాలా బాగుంది. మంచి ఆఫీస్కి వేసుకోవడానికి ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది. అజ్రక్ ప్రింట్ లాగా హ్యాండ్లూమ్ ప్రింట్స్ లాగా వచ్చింది. బట్ దిస్ ఇస్ నాట్ ఎ హ్యాండ్లూమ్ ప్రింట్ అండి. ఇది మనకి కొంచెం కాటన్ బ్లెండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగే అనిపించింది నాకు. కొంచెం థిక్గా అయితే ఉంది ఫ్యాబ్రిక్. మనకి మంచి డల్ కలర్ డీప్ కలర్ అయితే వచ్చింది. సో ఇట్లా నెక్ అయితే కొంచెం యూ షేప్ లాగా వచ్చి ఇక్కడ చిన్న వీ షేప్ స్లిట్ లాగా అయితే వచ్చింది నెక్ దగ్గర. ఇక్కడ వేరే ఫ్యాబ్రిక్తో మనకి ప్యానలింగ్ అయితే చేశారు. ప్యానలింగ్ చేసిన ఫ్యాబ్రిక్తోనే మనకి ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో ఇక్కడ ఇలా రెక్టాంగిల్ షేప్లో ప్యానలింగ్ అయితే చేసి చుట్టూ ఇట్లా మిర్రర్ వర్క్ అయితే వచ్చిందండి. ఇవన్నీ కూడా ఫాయర్ మిర్రర్స్ అండ్ మొత్తం అంతా కూడా చుట్టూ ఇట్లా వర్క్ అయితే వచ్చి సింపుల్గా ఈ ప్యానలింగ్ చేసిన చుట్టూ మనకి ఇట్లాగా మిర్రర్స్ అయితే పెట్టారు. అండ్ స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లాగా ఏదైతే ప్యానలింగ్ వచ్చిందో ఆ ప్యానలింగ్తో ఇలా బార్డర్ లాగా వచ్చి ఇక్కడ మనకి మిర్రర్ డీటెయిలింగ్ వచ్చి స్లీవ్స్ అయితే వచ్చింది. అండ్ కింద ఫ్రాక్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇట్లాగా సెంటర్లో నైరా కట్కి వచ్చినట్టు ప్లీట్స్ లాగా వచ్చి సింపుల్గా ఇక్కడ సెంటర్లో ప్లీట్స్ లాగా వచ్చి ఫుల్ ఫ్లేర్ వచ్చిన ఏ లైన్ టాప్ అయితే వచ్చిందండి. లైనింగ్ అయితే ఏం రాలేదు. ఫ్యాబ్రిక్ కొంచెం సమ్మర్స్లో
కంఫర్టబుల్ అనిపించకపోవచ్చు అండి, కొంచెం థిక్గానే ఉన్నింది ఫ్యాబ్రిక్. బట్ డ్రెస్ మోడల్ అయితే బాగా అనిపించింది నాకు, లుక్ వైజ్ చాలా బాగుండింది వేసుకుంటేనే. సో కమింగ్ టు ద బాటమ్, ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. లెంత్ కూడా మరీ ఎక్కువ రాకుండా మీడియం లెంత్తో మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ విత్ జిగ్జాగ్ వర్టికల్ లైన్స్ అయితే వచ్చాయండి దీనిపైన. అండ్ దీనికి పాకెట్ వచ్చిందండి, బోత్ సైడ్స్ పాకెట్ వచ్చింది దీనికైతేని. బట్ దీనికి కూడా ఏ లైన్ టైప్ అండ్ పక్కన స్లిట్స్ లేదు కాబట్టి పాకెట్ యూస్ చేయడం, యాక్సెస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇట్లా మనకి అంటే పాకెట్ యాక్సెస్ చేయాలంటే టాప్ పైకి ఎత్తి పాకెట్లో హ్యాండ్ పెట్టాలి. సో నాట్ వెరీ కంఫర్టబుల్ పాకెట్స్ ఉన్నా సరే కూడాని. సో దుపట్టా వచ్చేసి మనకి టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో ప్రింట్ అయితే వచ్చి మనకి కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చిందండి. టాప్ అండ్ బాటమ్ ఫ్యాబ్రిక్లో కాకుండా కొంచెం సాఫ్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి సిల్క్ మిక్స్ అయితే వచ్చింది. ఇట్లాగా దుపట్టా అయితే వచ్చింది టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో. సెంటర్లో అంతా బాటమ్ ఎలా అయితే వచ్చిందో అలా వచ్చి ఇక్కడ ఎడ్జెస్లో మటుకు మనకి టాప్ ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్తో మనకి ఇట్లాగా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇట్లాగా బార్డర్స్ అయితే వచ్చి మనకి సింపుల్ దుపట్టా అయితే వచ్చింది. కలర్ అండ్ మోడల్ అయితే చాలా బాగుండిందండి దీన్ని. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇది నా ఫేవరెట్ అండి, బట్ సైజ్ రాంగ్ పెట్టేసుకున్నాను. దీంట్లో స్మాలెస్ట్ స్టార్టింగ్ సైజు నాకు తెలుసు ఈ బ్రాండ్లో స్మాలెస్ట్ స్టార్టింగ్ సైజ్ ఉంటుందని చెప్పి, బట్ సడన్గా ఎక్స్ట్రా స్మాల్ చూసి ఎక్స్ట్రా లార్జ్ చూసి ఎక్స్ట్రా స్మాల్ ఉంది, మేబీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారేమో అని చెప్పి ఆర్డర్ పెట్టేశాను. బట్ ఇప్పుడు నేను ఆర్డర్స్లో చెక్ చేస్తే ఎక్స్ట్రా లార్జే ఆర్డర్ చేసేసాను, నేను స్మాల్ కూడా ఆర్డర్ చేయలేదు. సో ఇదేంటంటే మనకి ఇట్లాగా ప్లెయిన్ కలర్ మొత్తం మనకి మోనోక్రోమ్ లుక్ అయితే వస్తుంది. టాప్ అండ్ బాటమ్ మొత్తం ఇట్లాగా సింపుల్గా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఇట్లా మనకి ప్లాజో ప్యాంట్తో బాటమ్ అయితే వచ్చి ఏ లైన్ కట్లో మనకి ఇట్లాగా టాప్ అయితే వస్తుందండి. పక్కన స్లిట్ అయితే వచ్చింది మనకి, బట్ ఏంటంటే చూడడానికి ఏ లైన్ టైప్ కట్లో అయితే వచ్చింది. అండ్ నెక్ వచ్చేసి ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి చిన్న వీ షేప్ లాగా వచ్చి ఇక్కడ లేస్ డీటెయిలింగ్ వచ్చి మనకి టాప్ అయితే వచ్చింది. నథింగ్ టు ఎక్స్ప్లెయిన్ అండి, ఇందులోని సింపుల్ బ్లాక్ టాప్ అండ్ బాటమ్ అయితే తీసుకున్నాను ఇలా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. అండ్ దీనికి స్లీవ్స్ దగ్గర నెక్ దగ్గర ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇది మల్టిపుల్ వేస్లో స్టైల్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ దుపట్టా ఉన్నా దీనికి పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే స్ట్రగ్స్ లాంటివి ఏదైనా కూడా వేసుకోవచ్చు. దీనిపైన కోట్స్ లాంటివి అవన్నీ కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీరు చబ్బీగా ఉన్నా ఆర్ లేకపోతే మరీ షార్ట్గా ఉన్నా సరే కూడా బ్లాక్వి వేసుకుంటే కొంచెం స్లిమ్గా టాల్గా ఉన్నట్టు లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ కొంచెం డార్క్ అండర్ టోన్స్ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. కొంచెం ఫెయిర్గా ఉన్నట్టు అయితే కనబడతాం ఆబ్వియస్లీ బ్లాక్ కలర్ వేసుకుంటేని. సో ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్. అండ్ దీని దుప్పటా అయితే భలే నచ్చిందండి నాకు. ఇట్లా కొంచెం కాటన్ లైక్ మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే, బట్ ఇట్లా మనకి దుప్పటా అయితే వచ్చింది. దీనికి బేజ్ కలర్ పైన మొత్తం అంతా కూడా ఇట్లాగా జామెట్రిక్ ప్రింట్ అయితే వచ్చింది. బ్లాక్ అండ్ మెరూన్ కలర్తో బేజ్ కలర్ పైన ప్రింట్ అయితే వచ్చింది. బ్లాక్ పైన ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా నచ్చిందండి. వేసుకున్నప్పుడు లుక్ అయితే చాలా బాగుంది. నాకైతే లూజ్ అయింది, ట్రై చేశానండి కొంచెం బ్యాక్ క్లిప్ అది పెట్టుకొని అడ్జస్ట్ చేసేలాగా, బట్ స్లీవ్స్ అది లూజ్ తెలుస్తుంది నాకు, ఇది నా సైజ్ కాదని చెప్పి. బట్ నాకైతే సెట్ చాలా నచ్చింది. ఇదైతే నేను ఎక్స్చేంజ్ పెట్టుకుని స్మాల్ సైజ్ తెప్పించుకుంటాను ఖచ్చితంగాని. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఒకవేళ కంటెంట్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.